బేసిక్లీ ఈ పప్పీస్ ని సెల్ చేసే దగ్గర చాలా బిజినెస్ జరుగుతుంది. ఒక పప్పీని మనం చూస్ చేసుకునేటప్పుడు దరిద్రుల దగ్గరికి వెళ్లకుండా అది నా క్వశ్చన్. బేసిక్లీ ఫస్ట్ టైం మనం డాగ్ ని తీసుకునేటప్పుడు యాక్టివ్ ఉన్నాడా లేదా, యాక్టివ్ ఉన్నారు, పిలవగానే దగ్గరికి వస్తున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు, ఐస్ కూడా క్లియర్ గా ఉన్నాయి, హెర్నియా ఏం లేదు, భయపడి దాక్కోవడము ఇలాంటివి ఏం చేయకుండా స్పెసిఫిక్ గా చూసుకోవాల్సింది టిక్స్. మోస్ట్ ఆఫ్ ద టైం టిక్స్ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయరు, ప్లేస్ అదంతా క్లీన్ గా పెట్టుకోరు. మోస్ట్ ఆఫ్ ద డాగ్స్ కి చిన్నప్పుడే టిక్ ఫీవర్స్ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అన్నమాట ఈ టిక్స్. చెవుల దగ్గర, ఈ చెవుల లోపల, ఆంపిట్స్ దగ్గర, రీచ్ అవ్వలేని ప్లేసెస్ కదా, ఇలాంటి ప్లేసెస్ లో వెళ్ళి సెటిల్ అయిపోయి ఎగ్స్ పెడతాయి అన్నమాట. స్పెసిఫిక్ గా మొత్తం డాగ్ బాడీ అంతా ఎగ్జామిన్ చేసి చూడాలి. మెయిన్ గా చూడాల్సింది ఈ మదర్ ని, పేరెంట్స్. టెక్నికలీ ఈ లార్జ్ బ్రీడ్స్ లో ఏమవుతుందంటే హిప్ డిస్ప్లేసియా అని వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ జెనెటిక్ ఇష్యూ అన్నమాట. అవి సరిగ్గా నడవలేవు, సో వాటి బోన్స్ సాకెట్ లో ఉండవు, కొంచెం అటు ఇటు గ్యాప్స్ ఎక్కువ రావడం ఇలాంటి వల్ల వెయిట్ సరిగ్గా పెరగవు, నిల్చోలేవు, సరిగ్గా కూర్చుంటే లేవడానికి కూడా ఇబ్బంది పడతాయి, జంపింగ్ సరిగ్గా చేయలేవు. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి అంటే హెల్దీ పేరెంట్స్ ఉన్న డాగ్ దగ్గర నుంచి తీసుకుంటే చాలా మంచిది అనమాట.